నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపిన దమ్మున్న నాయకుడు జగన్. గుడివాడ సంచలన వ్యాఖ్యలు. కోల్కతా ఆర్జికల్ మెడికల్ కాలేజీ డాక్టర్ హత్యాచార కేసు, కోర్టు సంచలన తీర్పు. మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్. ఆస్తులపై మోహన్ బాబు కీలక నిర్ణయం. మనోజ్కు కలెక్టర్ నోటీసులు. తెలంగాణ గ్రూప్ 2 ఆన్సర్ కి విడుదల. మరి ఫలితాలు ఎప్పుడు? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్ జగన్ వ్యతిరేకమే అని చెప్పుకొచ్చారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. వైఎస్ఆర్సీపీ వల్లే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందే. స్టీల్ ప్లాంట్ కార్మికులకు అండగా వైఎస్ఆర్సీపీ నిలబడిందని అమర్నాథ్ తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఈ పోరాటాన్ని ముందు తీసుకెళ్లింది. పోరాటం చేస్తున్నటువంటి కార్మిక సంఘాలకి అండగా నిలబడింది. అన్ని రకాలుగా కూడా ప్లాంట్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకి ప్లాంట్ని కాపాడేటువంటి బాధ్యత ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తీసుకున్నటువంటి సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. ఇది మేం చెప్పినటువంటి మాట కాదు. నిన్న కేంద్ర మంత్రి కుమారస్వామి గారు వారు ఇచ్చినటువంటి ప్రెస్ బ్రీఫింగ్లో 2018, 19, 2021, 22, 2021 2 సంవత్సరాలు కూడా స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి వచ్చింది. 930 కోట్ల రూపాయలు 2020, 2021 సంవత్సరంలో లాభాలు ఆర్జించింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. 2021 జనవరి 21వ తారీఖున దీన్ని ప్రైవేటైజ్ చేయాలని చెప్పి ఆ రోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఏదైతే స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి డిస్ఇన్వెస్ట్మెంట్ కోసం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అప్పుడున్నటువంటి ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. వ్యతిరేకించి అదే సంవత్సరం మార్చిలో జరిగినటువంటి శాసనసభ సమావేశాల్లో ఎట్టి పరిస్థితుల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేయడానికి వీల్లేదు అని చెప్పి శాసనసభ కూడా ఒక తీర్మానం చేసి పంపించింది అనేటువంటి విషయాన్ని కూడా వారు మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది. మీరు అందరూ కూడా చూస్తున్నారు. కొన్ని నెలల క్రితం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన కోల్కతా డాక్టర్ హత్యాచార ఘటనలో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సంజయ్ రాయ్ను దోషిగా తేల్చుతూ తాజాగా కోల్కతాలోని చిల్డా కోర్టు శనివారం కీలక తీర్పు ఇచ్చింది. అయితే ఈ కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్కి ఈ నెల 20వ తేదీన శిక్ష ఖరారు చేయనుంది. ఈ కేసులో మరికొంతమందిని కూడా అరెస్టు చేశారు. ఆర్జికర్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్, తాలా పోలీస్ స్టేషన్ మాజీ ఆఫీసర్ ఇన్ఛార్జ్ అభిజిత్ మండల్ కూడా అరెస్ట్ అయ్యారు. సాక్ష్యాలు తారుమారు చేశారన్న ఆరోపణలపై వారు అరెస్ట్ కాగా తరువాత వారికి ప్రత్యేక కోర్టులో బెయిల్ వచ్చింది. వారు అరెస్ట్ అయిన దగ్గర నుంచి 90 రోజుల్లో అనుబంధ ఛార్జ్ షీట్ను ఫైల్ చేయడంలో విఫలం కావడంతో వారికి బెయిల్ లభించింది. మంచు ఫ్యామిలీలో నెలకొన్న వివాదం తారాస్థాయికి చేరుతోంది. ఇప్పటికే మోహన్ బాబు ఆయన కుమారులు ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టుకున్న సంగతి అయితే తెలిసిందే. గత 2 రోజులు ట్విట్టర్ వేదికగా మంచు మనోజ్, మంచు విష్ణుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా మోహన్ బాబు బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. తన ఆస్తుల్లో ఉన్న వారందరినీ ఖాళీ చేయించాలని సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. తెలంగాణలో ఇటీవల జరిగిన గ్రూప్ 2 పరీక్ష ఆన్సర్ కి జనవరి 18న విడుదల చేసింది. ఆన్సర్ కి అధికారిక వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఇక డిసెంబర్ 15, 16వ తేదీల్లో టీజీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించారు. 2 రోజుల పాటు 4 సెషన్లలో గ్రూప్ 2 పరీక్షలు జరిగాయి. డిసెంబర్ 15, 16వ తేదీల్లో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు పరీక్షలు నిర్వహించారు. ఈరోజు టీజీపీఎస్సీ కమిషన్ తెలంగాణ గ్రూప్ 3 ప్రిలిమినరీ కీ విడుదల చేసింది. అంతేకాదు ఇక నుంచి పరీక్షలు జరిగిన కొద్ది రోజుల్లోనే ఫలితాలు వెల్లడిస్తామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ దుర్రా వెంకటేశం తెలిపారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.